హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశామండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి రమ్నీల్ డైరీస్ అండ్ టాక్స్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈరోజైతే నేను మా ఫ్రిడ్జ్ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు ఇదే మా ఫ్రిడ్జ్ అండి. శాంసంగ్ కంపెనీ, 5 స్టార్ రేటింగ్, 20 ఇయర్స్ వారంటీ అండి. 183 లీటర్స్ కెపాసిటీ అండి. మంచి కండిషన్గా పనిచేస్తుందండి. ఇది 1 ఇయర్ బ్యాక్ తీసుకున్నామండి ఈ ఫ్రిడ్జ్ని మేము. ప్రజెంట్ అయితే కండిషన్ కూడా అంత బాగుందండి ఈ ఫ్రిడ్జ్. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉందో చూద్దామా. స్టార్టింగ్ అయితే ఫ్రిడ్జ్ పైన ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నానో చూద్దామండి. ఫ్రిడ్జ్ మీద నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఫస్ట్ ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్కి ఇచ్చాడండి, తనకి గిఫ్ట్ చేశాడు. ఇది బాగుందండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే న్యూ కంపెనీలో జాయిన్ అయ్యాడండి మా హస్బెండ్. నెక్స్ట్ ఇక్కడ బుద్ధ అండి, ప్లజెంట్గా ఉంటుందని ఇక్కడ ఆర్గనైజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ మనీ ప్లాంట్ అండి. ఇలా చిన్న హనీ బాటిల్ని నేను ఇట్లా యూజ్ చేసుకున్నానండి. ఇలా మనీ ప్లాంట్ ఈ హనీ బాటిల్లో గ్రోత్ చేసుకుంటున్నానండి. ఇక్కడ పెట్టుకోవడం వల్ల మనం చూసినప్పుడు కూడా మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కిచెన్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కదండి, పైననైతే అలా ఉంటుందండి. ఇప్పుడు ఫ్రిడ్జ్ లోపల ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ ఫ్రీజర్ అండి. ఫ్రీజర్లో ప్రజెంట్ అయితే ఏం లేదండి, ఎంటీ. సమ్మర్లోనైతే ఐస్ క్రీమ్స్ అట్లా స్టోర్ చేసుకుంటాం, కానీ మిగతా సీజన్లో మాత్రం అలా ఎంటీగానే ఉంటుందండి. నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి కూడా ఎంటీ అండి, ఏం స్టోర్ చేయట్లేదండి. నెక్స్ట్ ఇట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ర్యాక్లో గీ బాటిల్స్ అండి. గీస్ ఇక్కడ స్టోర్ చేసుకుంటానండి, ఫ్రెష్గా ఉంటుందని. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇలా చిన్న బాక్స్లో స్టోర్ చేసుకొని డైలీ యూజ్ చేసుకోవడానికి వాడతానండి. ఎక్కువ ఉంది, ఇలా చిన్న బాక్స్లో చేసుకొని వాడుకుంటానండి. ఫ్రెష్గా ఉంటుంది ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ బాక్స్లో ఏమున్నాయంటే ఆమ్లాస్ అండి. ఆమ్లాస్ డైలీ మార్నింగ్ మా హస్బెండ్ నేను రోజు ఒకటి కంపల్సరీ డైలీ ఒకటి తింటామండి, ఎందుకంటే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుందని. ఈ బాక్స్లో ఇలా స్టోర్ చేసుకున్నామండి. జియా సీడ్స్ అండి. బయట పెడితే నాకు అంత పాడైపోయినట్టు అనిపిస్తున్నాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల బాగుంటుంది. డైలీ మార్నింగ్ వాటర్లో సోక్ చేసుకొని తీసుకుంటామండి. పికిల్ అండి, గోంగూర పికిల్. వేడి రైస్లో బాగుంటుంది కదండి, అందుకోసమని ఇక్కడ పికిల్ని కూడా నేను పాడవకుండా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఎగ్స్ ర్యాక్స్ అండి. ప్రజెంట్ అయితే ఎగ్స్ లేవు, ఎగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ ర్యాక్లో స్టోర్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చేసి లెమన్స్ అండి. ఎప్పుడైనా విలేజ్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చుకుంటానండి. ఎక్కువ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని ఉంచుకుంటే పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయండి. మనం ఎప్పుడైనా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటాయి. మనం ఎప్పుడైనా పులిహోర, లెమన్ వాటర్ తాగాలనుకుంటే మనం తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా కూడా అంటే ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇది వెనిగర్ అండి. ఈ వెనిగర్ని నైట్ టైం వాటర్లో, అంటే గోరువెచ్చని వాటర్లో తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారని మా హస్బెండ్ యూజ్ చేస్తాడండి. నేనైతే దీన్ని ఏం వాడను. ఇది కూడా ఇందులో స్టోర్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్ అండి. ఈ ర్యాక్ అయితే ఇంతేనండి. నెక్స్ట్ ర్యాక్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇది పెద్ద బాక్స్ అండి. ఎప్పుడన్నా ఆ చిన్న బాక్స్లో అయిపోతే ఈ పెద్ద బాక్స్లో నుండి తీసుకొని అందులో స్టోర్ చేసుకుంటానండి. మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటానండి, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుందని. బయట పెడితే బ్లాక్గా చెడిపోయినట్టు ఉంటుందండి. ఆ చిన్న బాక్స్ని మాత్రం నేను డైలీ యూజ్ చేస్తాను, ఈ పెద్ద బాక్స్ని మాత్రం
ఆ చిన్న బాక్స్ కంప్లీట్ అయిపోయినాక తీసుకుంటానండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆల్మండ్స్ అండి. బాదం కూడా నేను ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. డైలీకేమో బయట కొన్ని స్టోర్ చేసుకుంటానండి. ఇవి మాత్రం ఎక్కువ ఉన్నాయి మాత్రం ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. నెక్స్ట్ ఇవి కరివేపాకు అండి. కరివేపాకును కూడా తెంపి అలా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయండి. అంతేనండి. ఇటు సైడ్ ర్యాక్ మాత్రం ఇట్లా నేను ఆర్గనైజ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఈ ర్యాక్ అండి. ఈ ర్యాక్లో మ్యాక్సిమం ఇడ్లీ పిండి, దోశ పిండి ఇవే ఉంటాయండి. ప్రజెంట్ అయితే ఇందులో దోశ బ్యాటర్ ఉందండి. ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటే పులోకుంటూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుందండి. నెక్స్ట్ ఈ బాక్స్లో గోంగూర మార్కెట్ నుండి తీసుకొచ్చుకున్నాకనే తెంపి ఆ బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఆకు పాడవకుండా ఉంటుంది, పురుగు పట్టకుండా ఏం కాకుండా ఉంటుందండి. ఇలా పెట్టుకుంటానండి ఆకుకూరలు. తెచ్చిన వెంటనే తీసుకొచ్చి తెంపి అలా పెట్టుకుంటానండి. నెక్స్ట్ ఈ ర్యాక్లో ఇది ఐస్ క్రీమ్ బాక్స్ అండి. దీన్ని ఇట్లా యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏమున్నాయంటే మిర్చి ఉన్నాయండి. ఇలా మిర్చిని తొడమలు తెంపి ఇట్లా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయి, పాడవకుండా ఉంటాయి. మనకు ఎప్పుడైనా టైంకి వంట కూడా తొందర తీసుకొని వంట చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇవి కీరా, ఆరెంజ్, బీట్రూట్ అండి. మేమైతే డైలీ ఎర్లీ మార్నింగ్ కీరా, బీట్రూట్, టమాటో వెజిటబుల్ జ్యూస్ అయితే తాగుతామండి మోస్ట్లీ. అందుకోసమే తీసుకోవడానికి వీలుగా ఇక్కడ పెట్టుకుంటానండి. ఇందులో ఇట్లా కనబడేటట్టు ఇక్కడ పెట్టుకుంటానండి, తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ బాక్స్లో వచ్చేసి గ్రేప్స్ అండి. గ్రేప్స్ కూడా ఇలా తీసి పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి. గ్రేప్స్ని అలా విడిగా కవర్లు అట్లనే పెట్టడం వల్ల అవి చెడిపోతాయండి, ఖరాబ్ అయిపోతాయి తొందరగా. ఇలా బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల అవి వేటికి టచ్ అవ్వక ఎప్పటికీ ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి తినడమే, అంతేనండి. నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి మ్యాక్సిమం వెజిటేబుల్సే ఉంటాయండి. టమాటాలండి. టమాటాలని ఇలా విడిగా బాక్స్లో స్టోర్ చేసుకోవడం వల్ల పాడవకుండా ఉంటాయండి. వేరే వెజిటేబుల్స్ కూడా ఖరాబ్ అవ్వకుండా ఉంటాయండి. ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఇది బిర్యానీ బాక్స్ అండి. నేనైతే ఇలా యూజ్ చేసుకుంటాను, మీకు కూడా యూజ్ అయితే ఇలా ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది వచ్చేసి కూడా బిర్యానీ బాక్స్ అండి. ఇందులో దోసకాయ, బీట్రూట్, కాకరకాయ ఇవన్నీ స్టోర్ చేసుకుంటానండి. చూడ్డానికి కూడా బాగుంటుందండి ఇట్లా పెట్టుకోవడం వల్ల. అంత క్లమ్జీగా ఉండకుండా బాగుంటుందండి చూడడానికి. నెక్స్ట్ ఇవి వచ్చేసి సొరకాయలండి. ఈ ర్యాక్ అయితే ఇంతేనండి. నెక్స్ట్ ర్యాక్లో వచ్చేసి అవి కూడా వెజిటేబుల్సేనండి. మేము ఇంతకుముందుకే మార్కెట్కి వెళ్ళేసి వచ్చామండి. కొన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నాం. పాలకూర, మిర్చి, వంకాయ అట్లా తీసుకొచ్చుకున్నామండి. అవి ఇంకా ఆర్గనైజ్ చేసుకోవాలి బాక్స్లో. నెక్స్ట్ వాటర్ మెలన్ అండి. అది వాటర్ మెలన్, మస్క్ మెలన్ అన్నీ ఇక్కడ కింది బాక్స్లో స్టోర్ చేసుకుంటానండి. పైన దాంట్లో పెట్టడం వల్ల ఆ ర్యాక్స్ అనేటివి త్వరగా విరిగిపోవడం అట్లా జరుగుతాయండి. ఎప్పుడు కానీ ఎక్కువ వెయిట్ ఉన్న ఐటమ్స్ మాత్రం కింద, ఫ్రూట్స్ అలాంటి వాటిని కింద స్టోర్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇవి షీట్స్ అండి. ఈ షీట్స్ అయితే నేను రీసెంట్గానే తీసుకున్నాను. నాకైతే చాలా వర్త్ అనిపిస్తుంది. చూడడానికి కూడా ఎంత నీట్గా కనబడుతుంది చూడండి. చాలా చాలా బాగుంటుంది. మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, తొందరగా ఈజీ టు వాష్ అండి. ఏమన్నా పడ్డా కూడా మనం అవి తీసేసుకొని, ఆ షీట్ తీసేసుకొని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఆ గ్లాసెస్ అనేటివి కూడా మంచి నీట్గా కనబడతాయి. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ షీట్స్తోని. ఈ షీట్స్ అయితే నాకు చాలా వర్త్ అనిపిస్తున్నాయండి. ఈజీ టు వాష్ అండి. నాకు ఈ షీట్స్ అనేటివి 200 లోపే వచ్చేసాయండి.
ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నానండి ఈ షీట్స్తోని. ఇట్లా లోపట ఇట్లా ఆర్గనైజ్ చేసుకున్నానండి. వెజిటేబుల్స్, ఫ్రూట్స్, దోశ బ్యాటరీ, ఇడ్లీ బ్యాటరీ ఇలా స్టోర్ చేసుకున్నానండి. ఈ షీట్స్ వేయడం వల్ల నా ఫ్రిడ్జ్కి అందమే వచ్చేసిందండి, చాలా నీట్గా కనబడుతుంది. కింద ఈ ర్యాక్ అయితే ప్రజెంట్ అయితే ఎంటీ అండి. నేను అంటే అంతకుముందుకు ఉల్లిగడ్డ, ఆనియన్, వెల్లుల్లి అవి స్టోర్ చేసుకున్నా కానీ నాకు అంత పాడైపోయినట్టు అనిపించి నేను ఇప్పుడైతే స్టోర్ చేయట్లేదండి. బయట విడిగా ర్యాక్లోనే స్టోర్ చేసుకుంటున్నానండి. పైన ఈ కవర్ కూడానండి, ఆ షీట్స్తో పాటు ఇలా కవర్ కూడా వస్తుంది. అంటే పైన డస్ట్ పడకుండా, ఫ్రిడ్జ్ పైన డస్ట్ పడకుండా నీట్గా ఉంటుందండి. ఇట్లా